వారిద్దరికీ అస్సలు పొసగడం లేదట. ఉప్పు నిప్పులా ఉండే ఆ ఇద్దరు నేతల మధ్య క్యాడర్ నలిగిపోతున్నారంట. తన కనుసన్నల్లోనే రాజకీయాలు నడవాలని ఓ మంత్రి ప్లాన్ చేసుకుంటే, మరో మంత్రి ఆశీస్సులతో నామినేటెడ్ పదవి దక్కించుకున్న లీడర్ ఐయామ్ హియర్ అంటున్నారట. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట అధికార పార్టీలో ఆధిపత్య పోరు మంచిది కాదని ఆ నేతకు కొంతమంది సీనియర్లు చెప్తున్నారట. ఇంతకీ ఆ జిల్లాలో మంత్రితో సై అంటున్న ఆ చైర్మన్ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న మంత్రి ఎవరు? కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ తో క్యాడర్ లో గందరగోళం నెలకొందట. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ ఓపెన్ సీక్రెట్ అని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దే పెత్తనమన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా హుస్నాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. అయినా కరీంనగర్ కేంద్రంగా మంత్రి పొన్నం పాలిటిక్స్ నడిపిస్తున్నారు. మరోవైపు సుడా చైర్మన్ గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ లో పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే లోకల్ గా ఆధిపత్య పోరుకు దారి తీసిందనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, నరేందర్ రెడ్డికి సుడా చైర్మన్ పదవి దక్కకుండా పొన్నం ప్రయత్నించాడని, మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతో సుడా చైర్మన్ సీట్ లో కూర్చున్నారనేది లోకల్ సర్కిల్స్ లో వినిపించే చర్చ. కరీంనగర్ లో మంచి పట్టున్న మంత్రి పొన్నంకు పార్టీ అధిష్టానం నుంచి కూడా సపోర్ట్ ఉంది. అయితే 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత సుడా చైర్మన్ విషయంలో తన మాట నెగ్గించుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. అలా ఆ సీటులోకి వచ్చి కూర్చున్న నరేందర్ రెడ్డి తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడే మంత్రి పొన్నంతో ఆయనకు ఆధిపత్య పోరు మొదలైందని తెలుస్తుంది. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపడితే అదే సమయంలో ముఖ్యమైన ప్రెస్ మీట్ అంటూ కబురు పంపారంట సుడా చైర్మన్. ఇలా ఇద్దరు ఒకే సమయంలో మీడియా సమావేశాలు నిర్వహించడం, ఒకరి కార్యక్రమాలకు మరొకరు హాజరు కాకపోవడంతో క్యాడర్ లో అయోమయం మొదలైందనేది లోకల్ న్యూస్. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేగా పొన్నం హుస్నాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తుండడం, మంత్రిగా పర్యటనలు సాగిస్తున్న క్రమంలో ఏదైనా సమస్య వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో క్యాడర్ కు నరేందర్ రెడ్డి దిక్కవుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో సుడా చైర్మన్ ను కాదనే పరిస్థితి అక్కడ లేదట. అలా అని పొన్నం ప్రభాకర్ ను దూరం పెట్టుకోలేమని వారంటున్నారట. అయితే క్యాడర్ నే కాదు, అధికార యంత్రాంగాన్ని సైతం తన గ్రిప్ లో పెట్టుకోవాలని సుడా చైర్మన్ చూస్తుంటే, మంత్రి హోదాలో పొన్నం తన మాట చెల్లుబాటయ్యేలా ఆదేశిస్తున్నారట. ఇలా ఇద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉందట అధికారులు క్యాడర్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు బీఆర్ఎస్ బీజేపీలకు అనుకూలంగా మారుతున్నాయట. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.